హాయ్ అందరికీ నమస్తే, గుడ్ ఈవినింగ్. అందరు మంచిగా ఉన్నారా ఫ్రెండ్స్? నేనైతే గొర్రెల దగ్గరికి వచ్చిందండి. చాలా బాగుంది. వీటితో ఉన్నంతసేపు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకు అనిపించింది అంటే మాటలు వచ్చే మనుషులతో ఉన్నదానికంటే ఈ మూగజీవులతో ఉన్నది బెటర్ అనిపించిందండి. ఎందుకంటే గతంలో కొంతమంది కొన్ని సంవత్సరాల కిందట నేను చూసినప్పుడు చదువుకొని వాళ్ళు ఏం చేస్తారంటే వ్యవసాయం చేయడం కానీ, గొర్రెలు మేకలు ఇట్లా గొడ్లు బర్రెలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కాస్తారండి. ఎందుకంటే పల్లెటూరులో చాలా మంది చదువుకోలేక ఉంటారండి. మనం చదువు అనేది గురువు మనకి ఏం చెప్తాడు, చదువు ఎందుకు నేర్పిస్తాడు అంటే మన తెలివితో నలుగురికి ఇంకొంచెం మంచి చెడ్డలు చెప్పాలని నేర్పిస్తాడు. కానీ అదే చదువుతో జనాలను అయితే మోసం చేయొద్దండి. మనకు చదువు ఉంది ఏమైనా చేస్తామని. ఈ మూగజీవులని చూశాక అర్థమైందండి. ఆయన ప్రతిరోజు కూడా ఎండకు, వర్షానికి, చలికి జంగట్లో కూడా ఇట్లా చిన్న చిన్న డేరలు వేసుకొని కూడా ఉండి వీళ్ళు ప్రతి ఒక్క ఊరుకు తిరుక్కుంటా ఆ గొర్రెలను అయితే మేపుతారండి పచ్చడి గడ్డితోని. నిజంగా వీటిని చూసినాక చాలా గర్వంగా అనిపించిందండి. వీళ్ళు నిజమైన మనుషులు, మట్టిలో పుట్టిన మనుషులు అనిపించింది. నేను చెప్పింది నిజమైతే ఒక కామెంట్ అయితే చేయండి అబ్బా. మన చదువు నలుగురికి ఉపయోగపడేటట్టు ఉండాలి కానీ నలుగురిని మోసం చేసేటట్టు ఉండదు దయచేసి. థ్యాంక్ యూ.